ప్రైజ్లాడమ్మ. బైబిల్లో మనం దేన మనసు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి అని ఉంటుంది కదక్క. సో అలా తగ్గించుకోవడం ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో గర్వం అనేది వచ్చేస్తుంది మనకి. సిచ్యువేషన్ని బట్టి మనం తగ్గించుకోవాలని అనుకున్నప్పుడే కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి మనకి. సో వాటిని ఎలా ఫేస్ చేయాలి, మనల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అండ్ వెరీ యూస్ఫుల్ క్వశ్చన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొనే సమస్య ఇది. తగ్గించుకోవాలి అని తెలుసు, తగ్గించుకోవాలని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తూ ఉంటాం మన యాటిట్యూడ్ ద్వారా. సో తగ్గించుకోవాలి అనేది యాక్చువల్గా ఎవరి మనసు అని మనం ఆలోచిస్తే అది యేసయ్య మనసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒకసారి ఒక మాట ఉంది చూడండి. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసే అంటున్నారు, నా దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంటే ఐ యామ్ మీక్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. సాత్వికము, దీన మనస్సు యేసయ్య మనసు అంట. అది మనం ఆయన దగ్గర నేర్చుకోవాలంట. అసలు దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయనే తగ్గించుకొని ఆయన నన్ను చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడంటే విశ్వాస జీవితంలో దీన మనస్సు ఎంత ప్రాముఖ్యమో చూడండి. నేను స్లిమ్గా ఉండాలి, లేకపోతే ఉన్న వెయిట్ తగ్గాలి అని నేను అనుకోకుండా ఆటోమేటిక్గా తగ్గిపోతానా? అసలు ఈ ప్రపంచంలో ఏది ఆటోమేటిక్గా జరగదు. హెల్తీగా ఉండాలి అని కూడా ఆలోచించకుండా అన్ని జంక్ ఫుడ్లు తినుకుంటా, తర్వాత హెల్దీ హ్యాబిట్స్ లేకుండా నేను హెల్తీగా అవ్వాలంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో నువ్వు అన్నట్లు దీన మనస్సు నేను ఎలా కలిగి ఉండాలంటే నీకు ఆ తలంపు వచ్చింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే దీన మనసు పొందుకోవడానికి, దీన మనసు కలిగి ఉండడానికి ఫస్ట్ మనలో ఆశ రావాలి. ప్రభా నేను దీన మనసు కలిగి ఉండాలి. ఒకరోజు ఆ మధ్యలో నేను ఒక యూత్ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పిన తర్వాత చాలామంది యంగ్ పీపుల్ నా దగ్గరకు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు నా కోసం ప్రేయర్ చేయండి అక్క అంటే నేను దేని కొరకు ప్రేయర్ చేయాలి అని యూజువల్గా అడుగుతాం కదా. సో అడిగితే ఒక అమ్మాయి అనింది, అక్క నాకు దీన మనసు కావాలని ప్రేయర్ చేయండి. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే అందరూ అలా అడగరు కదా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, జయం కొరకు ప్రేయర్ చేయండి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, పెళ్లి కోసం ప్రేయర్ చేయండి, లేకపోతే ఇలా ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటాయి. బట్ దిస్ ప్రేయర్ రిక్వెస్ట్ స్టూడ్ అవుట్ టు మీ. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆత్మీయంగా ఎదుగుదలకు అదొక సాదృశ్యం అనమాట. ఎందుకంటే దీనత్వంలో ఎదగడం, గ్రోయింగ్ ఇన్ హ్యూమిలిటీ ఈజ్ అ సైన్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. గర్వంలో ఎదగటమేమో ఆత్మీయ పతనానికి సూచన. సో గర్వంలో ఎదుగుతున్నామంటే నిన్నటికంటే ఇవాళ గర్వం పెరిగిపోయిందంటే, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొంచెం గర్వం పొగరు పెరిగిపోయిందంటే స్పిరిచువల్గా మన గ్రాఫ్ ఇలా ఉందన్నమాట. వీఆర్ ఫాలోయింగ్ స్పిరిచువల్లీ. కానీ మన తగ్గింపులో ఎదుగుతున్నామంటే స్పిరిచువల్గా మనం ఎదుగుతున్నాం, ఏసే రూపంలో ఎదుగుతున్నాం, ఏసేకి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చబడుతున్నాం. సో దీనత్వాన్ని కలిగి ఉండాలి అనేది ఇట్ స్టార్ట్స్ విత్ ఎ డిజైర్. ఫస్ట్ మనలో ఉండవలసిన ఆశ. ఇంకోటి ఏంటంటే దీనత్వానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దీన మనసుకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? గర్వం. సో ఎలా దీనత్వాన్ని కలిగి ఉండాలి అని ఆలోచిస్తే ముందు మనలో ఉన్న గర్వాన్ని పోగొట్టుకోవాలి. ఆర్ గర్వించకుండా ఉండడం ఈజ్ వన్ వే ఆఫ్ అచీవింగ్ హ్యూమిలిటీ. సో ముందు ఆ గర్వాన్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఈ గర్వం ఏంటంటే ఊరికి వచ్చి యాడ్ అయిపోతుంటుంది. దీన మనసు అలా ఊరికి యాడ్ అవ్వదు. మళ్ళీ అర్థమవుతుందా? మన జీవితంలో చెడువేమో వాటికవే వచ్చి యాడ్ అయిపోతూ ఉంటాయి. కోపం, అసూయ, ద్వేషం ఇవేమో అసలు వద్దనుకున్నా వచ్చేస్తుంటాయి. కానీ ఓర్పు, సహనం, ప్రేమ, క్షమాపణ ఇవేమో కష్టపడి సాధించుకోవాలి. సో గర్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు గర్వం అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఆలోచిస్తే చదువు గురించి రావచ్చు గర్వం. క్లాస్లో బాగా చదువుతున్నారు అనేసరికి అదొక పొగరు. ఆర్ కెరియర్లో ఒక ఉద్యోగం వచ్చింది అనగానే ఇంకా అమ్మ వాళ్ళందరికీ ఫోన్ చేసి మా వాడికి ఉద్యోగం, మా అమ్మాయికి ఉద్యోగం అనగానే ఇంకా వాళ్ళ పాపం అక్కడ వాళ్ళ సంతోషాన్ని అలా పంచుకుంటూ ఉంటేనే మన లోపల కొన్నిసార్లు తెలియకుండా పెరిగిపోతుంటుంది. ఇంకోటి కొంతమంది లుక్స్ని బట్టి నేను బాగుంటాను అనే గర్వం. కొంతమందికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్న ఇంత పెద్ద ఉద్యోగం, లేకపోతే మా ఇంటి పేరు ఇది, మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షలు ఉన్నాయి, మాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది.
సో ఎర్త్లీ థింగ్స్ని బట్టి, మనుషుల్ని బట్టి అవ్వచ్చు, మనకున్న పర్సనల్ టాలెంట్స్ అవ్వచ్చు. చూడండి, కొంతమంది నేను బాగా పాడతాను అనే గర్వం ఉంటుంది, కొంతమందికి నేను బాగా ఒక పని నాకు ఏదైనా అప్పగిస్తే బాగా చేయగలను. సో వారికి ఉన్న పొటెన్షియల్ కేపబిలిటీని బట్టి కూడా గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో గర్వించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే స్పిరిచువల్ ప్రైడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. స్పిరిచువల్ ప్రైడ్ అనేది ఏంటంటే యూజువల్గా గర్వం అనేది ఎర్త్లీ థింగ్స్ గురించి వస్తుంది. యూజువల్గా నాకు ఇంత మంచి బైక్ ఉంది, లేకపోతే నాకు ఇంత మంచి కారు ఉంది, లేకపోతే మాకు ఇంత మంచి ఇల్లు ఉంది, లేకపోతే నేను ఇంత మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాను, అలా లోక సంబంధమైన విషయాల గురించి గర్వపడడం ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మిక జీవితంలో కూడా గర్వం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ప్రైడ్ అంటారు, ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం ఎలా వస్తుందంటే ఆత్మీయులకు వస్తుంది. అంటే అది కూడా చాలా డేంజరస్సే. ఆత్మీయులకి గర్వం వస్తుందంటే అది ఏ విషయాల్లో వస్తుందంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో. నేను బాగా ప్రేయర్ చేస్తాను, నేను బాగా దేవుని కొరకు వాడబడుతున్నాను, అది కూడా గర్వపడడానికి అది కూడా ఒక కారణం. లేకపోతే నేను ఎప్పుడు దేవుని పనిలో ముందుంటున్నాను, నేను ఫెయిత్ఫుల్గా ఉన్నాను, దేనికైనా రావచ్చు గర్వం. సో శారీరక విషయాల్లో రావచ్చు, ఆత్మీయ విషయాలు రావచ్చు. సో ఈ గర్వం అనేది ఇందాక నేను చెప్పినట్టు సడన్గా వచ్చేస్తుంది, ఎలా అయినా వచ్చేయచ్చు. సడన్గా మన లోపల చిన్నగా అక్యుములేట్ అయిపోతుంది, చిన్నగా బిల్డప్ అయిపోద్ది. సో ఈ గర్వాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే తీసేస్తూ ఉండాలి. ఈ గర్వం అనేది డిలీట్ చేస్తూ ఉండాలి, హ్యూమిలిటీ అనేది యాడ్ చేస్తూ ఉండాలి మన లైఫ్లో. సో అలాగా మనం దీన మనసులో ఎదగలం. గర్వం ఎందుకు డేంజరస్ అని మనం ఆలోచిస్తే బైబిల్లో గర్వాన్ని గురించి, అతిశయాన్ని గురించి చాలా మాటలు, చాలా వర్సెస్ ఉన్నాయి, బోత్ ఓల్డ్ టెస్టిమెంట్లో న్యూ టెస్టిమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, అసలు గర్వాన్ని ఏమంటారంటే మదర్ ఆఫ్ ఆల్ సిన్స్ అంటారు. అంటే తల్లి పాపం అనమాట. తల్లి పాపం నుంచి పిల్ల పాపలు వస్తాయి కదా. సో ప్రైడ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సిన్స్, ప్రైడ్ ఇస్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ సిన్స్, ప్రైడ్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్. ఇలా చాలామంది దైవజనులు గర్వానికి చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. ప్రైడ్ ఇస్ ద డెడ్లియెస్ట్ సిన్. ఇంకోటి, ప్రైడ్ ఇస్ ద బిగినింగ్ సిన్. ఎందుకంటే అసలు లూసిఫర్ను పడేసిన పాపమే గర్వం. మనందరికీ తెలుసు, సాతాను దేవుని సన్నిధిలో ఉండి, యాక్చువల్గా సాతాను ఒక ఆర్కేంజల్గా, ఒక దేవదూతగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అనగానే వచ్చేసాయి, గర్వం వచ్చేసింది. ఆ తర్వాత అపవాది త్రోయబడ్డాడు. ఇప్పుడు అపవాది, వాడితో పాటు ఉన్న సమూహము అందరు కలిసి మనుషులందరినీ కూడా దేవునికి దూరం చేయాలి. సో ఒక మాటలో చెప్పాలంటే ద ఫస్ట్ సిన్, ప్రపంచంలో ప్రవేశించిన మొట్టమొదటి పాపము గర్వం. సో ఈ గర్వము చాలా జాగ్రత్తగా మనం చూసుకోకపోతే ఏ విశ్వాసినైనా అటాక్ చేయొచ్చు, ఏ విశ్వాసిలో అయినా ఉండొచ్చు, ఎంత ఆత్మీయులలో అయినా గర్వం ఉండడానికి అవకాశం ఉంది. సో లూసిఫర్ పడిపోవడానికి కారణం గర్వం. మనం దానియేలు గ్రంథం గురించి చూస్తే, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అని ఒక రాజు కనబడతాడు, బబులోన్ రాజు. అతను కూడా తన హృదయమందు గర్వించినప్పుడు అతనికి మానవ మనసు పోయి హీ గాట్ ద మైండ్ ఆఫ్ అ బీస్ట్ అంట. ఆ తర్వాత మనుషులలో నుండి తోలివేయబడ్డాడు, తరిమివేయబడ్డాడు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ ఈటింగ్ గ్రాస్, గడ్డి తిన్నాడు. మనం ప్రేయర్స్లో కూడా జాన్ వెస్లీ గారు దానియేలు గురించి చెప్తున్నప్పుడు అది చూపించారు కదా, కొన్ని పిక్చర్స్ చూపించారు. సో మానవ మనసు పోయి మృగం లాంటి మనసు వస్తే మనుషులు ఎలా వింతగా ప్రవర్తిస్తారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఒక రాజుగా ఉండి ఒక నీచ స్థితికి నెబుకద్నెజర్ ఎందుకు దిగిపోయాడంటే అతనిలో ఉన్న గర్వం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ ఉన్నతమైన స్థితి నుండి పడిపోవడానికి మనకు ఒక్కటి ఉంటే చాలు, అదేంటంటే గర్వం. సో లైఫ్లో ఎప్పుడైనా ఎవరమైనా పైకి వెళ్ళాలని కోరుకుంటాం, కానీ ఎప్పుడు మన కిందకి పడిపోవాలి అని ఎవ్వరం అనుకోం. ఇంకోటి, గ్రేటర్ ద రైజ్ గ్రేటర్ ద ఫాల్ అంటారు. కొంతమంది అలా చిటారు కొమ్మకి ఎక్కేస్తారు. వావ్, నేను చిటారు కొమ్మకి ఎక్కాను, అందరు నన్ను చూస్తున్నారా అనుకునే టైంకి చిటారు కొమ్మ నుండి పడ్డారంటే గట్టిగా తగులుతాయి దెబ్బలు, ఇంకా 10 మంది చూస్తారు. కొన్నిసార్లు దేవుడు చాలా బ్లెస్ చేస్తా, చాలా ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఎందుకంటే కొంచెం హెచ్చించబడినప్పుడు ఓకే, కొంచెం గర్వం రావచ్చు, ఆ పడినా కొంచెం దెబ్బలు
తగులుతాయేమో, మళ్ళీ దేవుని కృపను బట్టి మళ్ళీ ఎక్కచ్చు. కానీ దేవుడు బాగా ఆశీర్వదించే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే నాలో ఎక్కడైనా గర్వము ప్రవేశిస్తుంది ఖచ్చితంగా. ఆ గర్వం నేను తొలగించుకోవాలి దేవుని సహాయంతో, ప్రార్థన ద్వారా. ప్రభు, నాలో గర్వం ఉండకూడదు, నాలో దీన మనసు అనుగ్రహించు అని. అసలు మనం దేని గురించి అతిశయించకూడదా? ఆర్ ఈస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ అస్ టు బీ ప్రైడ్ఫుల్ అబౌట్? ఇప్పుడు చూడండి, అతిశయం అనేది పాపం అని చూసాం. అసలు దేని గురించి అతిశయించకూడదా, లేకపోతే దేని గురించైనా మనం అతిశయించచ్చా అని ఆలోచిస్తే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. సో అతిశయించచ్చంట. ఎవరిని బట్టి? నాకు యేసయ్య ఉన్నాడు, ఐఎమ్ బ్లెస్డ్. కొంతమంది స్టేటస్ నేను చూసాను, ఐఎమ్ సో బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్. కొన్నిసార్లు చూడండి, నాకేమీ లేదు, నేను అన్నీ కోల్పోయాను అని కొంతమంది లోపల బాధపడిపోతారు. కానీ అలాంటప్పుడు నువ్వు ఎవరిని బట్టి అతిశయించవచ్చు? నా యేసయ్యని బట్టి. ఐఎమ్ బ్లెస్డ్ త్రూ హిమ్. ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఐ హ్యావ్ జీసస్. నాకు ఏం లేకపోవచ్చు ఈ లోకంలో, నాకు యేసయ్య ఉంటే నేను బ్లెస్డ్. సో అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించవలెను. సో అతిశయం ఇంకేదన్నా లోక సంబంధమైన విషయాల్లో మనకు వస్తుంటే వెంటనే వీటిని బట్టి కాదు నా అతిశయం, ప్రభా నిన్ను బట్టి నాకు అతిశయం. ఇంకొకటి, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని అపోస్తలుడైన పౌలు అంటారు. సో ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్. సిలువలో ఎందుకు అతిశయం అంటే, యేసయ్య సిలువ ఎక్కకపోయింటే మనకెవరికి రక్షణ లేదు. సో దేవుని యందు, దేవుని బట్టి, దేవుడు మన కొరకు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని బట్టి అతిశయించవచ్చు. కానీ ఇంక ఈ లోక సంబంధంగా దేని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలే. ఒకవేళ సడన్గా అతిశయం వచ్చిందనుకో, దాన్ని ఇప్పుడు బలూన్లో ఇలా గాలి రాగానే అలా ఒక చిన్న పిన్ తీసుకొని ఇలా అంటే మొత్తం పోతుంది కదా. సో మనలో ఎప్పుడైనా గర్వం వస్తే అలా ఒక పిన్ తీసుకొని అలా ప్రిక్ చేయాలంటే ఆ పిన్ ఏంటో ఒక చిన్న వర్స్ చూపిస్తా చూడండి. Psalm 103 verse 15 and 16. 103వ కీర్తన 15-16 వచనాలు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు. ఎప్పుడైనా గర్వం వచ్చి కప్పు ఉబ్బినట్టు ఉబ్బి కొంచెం చేరింది గర్వం అనుకుంటే ఇది గుర్తు చేసుకోవాలి. ఏంటి? మన ఆయుష్ ఎలాంటిది? గడ్డి పువ్వు. ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఇలా కనబడచ్చు, రేపు అసలు ఉండకపోవచ్చు కదా. మన జీవితం ఎవరి జీవితానికి గ్యారంటీ లేదు. మనం ఎవరైనా నేను 70 సంవత్సరాలు బ్రతుకుతాను అని గ్యారంటీగా ఎవరికైనా బాండ్ ఉందా అండి? ఎవరికీ లేదు. సో మన లైఫ్ గురించి మనకే లేదు గ్యారంటీ. ఈరోజు పుష్పించి రేపు వాడిపోయే, ఇంకా బైబిల్లో మానవ జీవితం ఎంత స్వల్పమైనదో చాలా ఉన్నాయి. విసరి వెళ్ళిన గాలి, ఇప్పుడు ఇలా నా మీద నుంచి గాలి వెళ్ళింది, అది మళ్ళీ నా దగ్గరకు వస్తుందా? రాదు. అలాంటిది మన జీవితం. త్రాసు మీద ధూళి అంట. ఉఫ్ అంటే ఎటుపోతో తెలియదు. ఆ స్మాల్ పార్టికల్స్ మళ్ళీ మనం కలెక్ట్ చేయలేం. కొన్ని వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇట్లా అయినది మళ్ళీ వెనక్కి తెస్తుంటారు. కానీ లైఫ్ అలా కాదు. మన లైఫ్ ఒక్కసారి అలా వెళ్ళిపోతే, వన్స్ యువర్ లైఫ్ ఇస్ ఫినిష్డ్, ఇంకా మళ్ళీ రాదు అది. చూడండి, ఎంత ప్రొఫెసర్ అయినా, ఎంత గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఎంత మినిస్టర్ అయినా, లేకపోతే ఎంత ప్రెసిడెంట్ అయినా, బ్రతుకున్నంత వరకే ఆయనకి విలువ. ఇలా చనిపోయిన మరుక్షణం బాడీ అంటారు, అంతే కదా. బాడీ వచ్చింది, పార్థివ దేహం అని తెలుగులో యూజ్ చేస్తూ ఉంటారు. సో మనిషికి ఉన్న విలువ ఆయువు ఉన్నంత వరకే. ఆయువు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకని రెచ్చిపోవడానికి, గర్వించడానికి ఏ అవకాశం లేదు. దేవుడు అసలు అలా ప్రాణం తీస్తే వీఆర్ నాట్ దేర్, అంతే, లేము ఇంకా మన బ్రతుకు లేదు. సో వై షుడ్ వీ బీ హంబుల్? మనం ఎందుకు హంబుల్గా ఉండాలి అంటే, ఫస్ట్ ఇందాక మనం వచనం చదివాము, నేను సాత్వికుడని దీన మనసు కలవాడని కనుక నా యుద్ధ నేర్చుకొనడి అని. సో అది యేసయ్య మనసు కాబట్టి, యేసయ్య బిడ్డలంగా మనం యేసయ్యను అనుసరించాలి కాబట్టి, మన యేసయ్య సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆయన వలె మనం దీన మనసును కలిగి ఉండాలి. రెండవది, ఎందుకు మనం దీన మనసు కలిగి ఉండాలంటే, ఇంకొక మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఒకసారి చూడండి. జేమ్స్ చాప్టర్ 4 verse 6. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం.
అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తుంది. ఇంగ్లీష్లో ఇది బాగుంటుంది. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్. రెసిస్ట్ అంటే ఇలా. దేవుని చెయ్యి ఎంత పెద్దది. దేవుని చెయ్యి ప్రపంచాన్ని కాపాడుతున్న చెయ్యి ఆయన చెయ్యి. ఆయన బాహుబలం యొక్క మహాత్యం గొప్పది. ఆయన చేత్తో అంట గర్విష్ఠులను ఇలా అంటాడు, ఎదిరిస్తాడండి. ఎదిరిస్తే వాడు ఉంటాడా? ఇంకా అడ్రస్ కూడా ఉండడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంటే అహంకారులను ఎదిరిస్తాడు, కానీ చేయి పట్టుకొని నడిపిస్తాడంటే ఎవరినంటే దీన మనస్కులను. సో ఇది కూడా మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. దేవుడు ఎదిరిస్తే, ఆయన రెసిస్ట్ చేస్తే అసలు నేను ఉంటానా? మనం ఉంటామా? సో దీన మనసు కలిగి ఉండడం ఈజ్ ది బెస్ట్ చాయిస్ దట్ వీ కెన్ మేక్. ఇంకోటి, నేను ఇందాక బిగినింగ్లో చెప్పినట్టు, నేను స్లిమ్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు పుట్ ఎన్ ఎఫర్ట్ కాన్షియస్లీ. నేను ప్రతిరోజు నా డయట్, నా ఎక్సర్సైజ్, నా అన్నిట్లో నేను ఒక కాన్షియస్ ఎఫర్ట్ పెడితేనే నేను అనుకున్న ఒక ఐడియల్ వెయిట్కి నేను రాగలను. సో తగ్గింపు కలిగి ఉండాలనేది దట్ సంథింగ్ యూ నీడ్ టు పుట్ అ కాన్షియస్ ఎఫర్ట్. సో తగ్గింపు అనేది యూజువల్గా మన రిలేషన్షిప్స్లోనే కనబడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, మనలో గర్వం వచ్చిందని మనకి ఎప్పటి వరకు తెలియదంటే ఆ గర్వం ఏదో ఒక రూపంలో బయటకు వచ్చే వరకు మనకు అర్థం అవ్వదు. మనం అనుకుంటా బాగానే ఉన్నాను కదా అని. అంటే ఇది ఎలా అంటే సడన్గా వెయిట్ పెరిగి ఒకరోజు వెయింగ్ మెషిన్ ఎక్కగానే మనకే షాక్ తింటాం. ఇంత పెరిగిపోయానా నేను, అంటే రోజు స్లోగా పెరిగితే నాకు తెలియలేదే అని. సో కొన్నిసార్లు గర్వం ఎలా ఉంటుందంటే మన లోపల బిల్డప్ అవుతుంటుంది, అది మనకి తెలీదు. ఇట్ హ్యాపెన్స్ వెరీ గ్రాడ్యువలీ, చాలా నెమ్మదిగా అవ్వడం వల్ల మనం తెలుసుకోలేము. అమ్మతో గర్వంగా ఒక్కొక్కసారి మాట్లాడతాం, ఆ తర్వాత వెంటనే నాలుగు ఖర్చుకొని నేను ఎవరితో మాట్లాడాను, మమ్మీతో మాట్లాడానా లేకపోతే నాకంటే చిన్న వాళ్ళతో మాట్లాడానా, నేను పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వలేదంటే నాలో గర్వం వచ్చినట్టే కదా. లేకపోతే కొన్నిసార్లు చూడండి, మనలో గర్వం వస్తే మనం మాట్లాడే మాటలు ఇతరులను కించపరిచే మాటలు. ఎందుకంటే గర్వం వచ్చినప్పుడు మనల్ని హెచ్చించుకునేటప్పుడు ఆబ్వియస్గా ఇతరులను తగ్గిస్తాం. సో మనం మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని చాలా బాధ పెడతాయి. అది మనం మాట్లాడాక రియలైజ్ అవుతాం, నేనేంటి ఇలా ప్రవర్తించాను అని. అక్కడ అర్థం ఏంటంటే లోపల గర్వం ఉంది, ఆ గర్వం ఏదో ఒక విధంగా బయటకు వస్తుందన్నమాట. సో దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మనం దీన మనసు కలిగి ఉండాలి. ఇంకొక మాట కూడా ఉంది, 138వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. Psalm 138 verse 6. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ మాట కూడా ఒకసారి విజువలైజ్ చేసుకోండి. దూరం నుండి గర్విష్ఠులు వస్తుంటే గర్విష్ఠ ఇది వస్తుంది అనమాట అని అనుకుంటాడంట ఆయన. గర్విష్ఠులను దూరం నుండి బాగా ఎరిగినంటే ఆయన దగ్గర కూడా రానివ్వడు. ఎందుకంటే ఇందాక మనం చూసాం కదా, గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకేమో కృప అనుగ్రహిస్తాడని. సో దీన మనసు కలిగిన వారినేమో లక్ష్య పెడతాడంట. అంటే ఆయన కన్నులు వాళ్ళ మీద పడతాయి. దీన మనసుతో మన మందిరానికి వచ్చినా మన మీద ఆయనకు అనుదృష్టి పడుతుంది. మన గర్విష్ఠులుగా వస్తుంటే అక్కడ ఎంట్రన్స్ గేట్లోంచి వస్తున్నప్పుడే ఆయనకు తెలిసిపోద్ది, వీళ్ళని నేను పెద్దగా పట్టించుకోక్కర్లేదు అని అనుకుంటాడనమాట. ఎందుకంటే ఆయన గర్విష్ఠులను దూరము నుండి బాగుగా ఎరుగును. సో దేవుడు హేట్ చేసే ఒక డెడ్లీ సిన్ గర్వం. ఆ గర్వాన్ని నేను పోయిన సంవత్సరం తీసేసానక్క, గర్వం మొత్తం 0 అయిపోయింది గర్వం, ఇంకా నాకు ఏ గర్వం లేదంటే అలా ఉండదు. గర్వం మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. చెప్పాను కదా, అది ఒక చిన్న అచీవ్మెంట్ రాగానే వచ్చేస్తుంది, చిన్న సర్టిఫికేట్ రాగానే వచ్చేస్తుంది, లేకపోతే ఒక చిన్న పొగడత చాలు. ఎవరైనా కజిన్స్లో వచ్చి నువ్వు అసలు సూపర్ అంటే ఎంకరేజ్ అవ్వడంలో తప్పలేదు, ఎంకరేజ్ చేయడంలో తప్పలేదు. కానీ కొన్నిసార్లు మనకి ఎంకరేజ్మెంట్ రాగానే అది గర్వంలో ఫామ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. వీ స్టార్ట్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో గర్వాన్ని తగ్గించుకోవాలంటే, గర్వించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఏ బ్లెస్సింగ్ వచ్చినా, ఏ క్రెడిట్ వచ్చినా, ఏ మెప్పు వచ్చినా వెంటనే ఆ క్రెడిట్ ఉంటుంది కదా, అది అలా పట్టుకొని ఇలా తీసేసుకోకూడదు.
ఎవరైనా మెచ్చుకున్నారనుకో, అది దేవుని కృప అండి. ఏదైనా అబ్బా నువ్వు చాలా గ్రేట్, అసలు కాలేజ్ టాపర్, దేవుని కృప. అబ్బా నువ్వు అసలు ఎంత టాలెంటెడ్, జాబ్ కొట్టేసావు, దేవుని కృప అండి. అంటే యు ఆర్ అచీవింగ్ సంథింగ్, అది దేవుని కృప లేకుండా నీకు రాలేదు, దేవుడే ఇచ్చాడు నీకు. సో యు ఆర్ గివింగ్ దట్ క్రెడిట్ అండ్ డ్యూ రెస్పెక్ట్ టు గాడ్. ఎప్పుడైతే వచ్చిన మెప్పు వచ్చినట్టు, వచ్చిన క్రెడిట్ వచ్చినట్టు, సాధించిన ప్రతిదానికి ఆ ఘనత అనేది దేవునికి ఇచ్చేస్తామో దేవుడు మహిమ పొందుతాడు. మధ్యలో మనకి జరిగే మేలు ఏంటంటే మనకు గర్వం రాదు. సో అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించవలెను అనేది. ఇంకోటి, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడు. ఈ వర్స్ని నేను ఎలా చదువుకుంటానంటే, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడు. ఈ వర్స్లో 2 నెగటివ్ వర్డ్స్ ఉన్నాయి. ఒకటి నాశనము, రెండోది పడిపోవడం. అసలు మనలో ఎవరికి ఇష్టం నాశనం అంటే, పడిపోవడం అంటే? ఎవరికైనా ఇష్టమా? నాకైతే అసలు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, మీకు కూడా ఇష్టం లేదు. నాశనం అయిపోవాలి అని ఎవరైనా అంటే అమ్మో అసలు ఆ వర్డే వినాలని మనం అనుకోం కదా. నాశనం ఈజ్ నాట్ గుడ్, పడిపోవడం ఈజ్ ఆల్సో నాట్ గుడ్. అసలు రోడ్డు మీద పడితేనే మనం ఎంత బాధపడిపోతాం, ఎవరు చూసేసారో, ఏమైపోయిందో, నా పరువు అంతా పోయింది. స్పిరిచువల్ లైఫ్లో పడిపోయినా, లోక సంబంధంగా నువ్వు ఒక మంచి స్థితిలో ఉండి పడిపోయినా, దట్ ఈస్ నాట్ వాట్ వీ విష్ ఆర్ డిజైర్. అసలు మనం కోరుకోం అది. అయితే నాశనము పడిపోవడం 2 గర్వంతో కనెక్టెడ్. అర్థమైందా మీకు? సో ఎప్పుడైనా గర్వం వస్తుంది అంటే మనకు తెలిసిపోద్ది కదా. అప్పుడు మనల్ని మనం ఏం వార్న్ చేసుకోవాలంటే, నువ్వు నాశనానికి రెడీ అవుతున్నావు, అర్థమైందా? నువ్వు నాశనానికి దారి సెట్ చేసుకుంటున్నావు, చూసుకో అని మనకి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఎవరో చెప్పక్కర్లేదు, దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఈ వచనాలన్నీ మన జ్ఞాపకం రావాలి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారం నడుచును. అంటే నువ్వు బాగా పొగరుగా ఫీల్ అవుతున్నావేమో, పడిపోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు, పడిపోవడానికి నువ్వు చాలా క్లోజ్గా ఉన్నావు అని మనల్ని మనం వార్న్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యంలో సున్నా అయినా పొల్లైనా తప్పిపోలేదు. సో దేవుని వాక్యంలో ఏదన్నా ఉందంటే, బైబిల్లో చాలామంది కూడా పడిపోవడానికి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ సౌలు ఉన్నాడు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడంట. బెన్యామీన్ గోత్రపు వాడను, నేను ఏ పాటి వాడినయ్యాను, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అది ఇది అని. ఇన్ ద బిగినింగ్ హీ వాజ్ హంబుల్, సౌలు. కానీ ఎప్పుడైతే సింహాసనం మీదకి ఎక్కాడో అసూయ, కోపము ఇవన్నీ ప్రారంభమైపోయి గర్వ స్వభావం వచ్చేసి దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుడు అంటాడు, ఐ హ్యావ్ రెఫ్యూజ్డ్ హిమ్, నేను అతన్ని రాజుగా తృణీకరించాను, నా హృదయానుసారుడైన వేరొకరిని నేను కనుగొన్నాను అంటాడు దేవుడు. సో గర్వం వలన ఉన్న ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా పోగొట్టుకుంటాం. ఇంకొక వర్స్ చూపించి మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో కూడా చాలా మంచి మాటలు రాయబడి ఉన్నాయి చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని. చాలమ్మా, అలంకారం మనకిష్టం కదా. అలంకారం అంటే సంథింగ్ మనల్ని మనం బ్యూటిఫై చేసుకోవడానికి. మనం చూడండి, వీ వాంట్ టు లుక్ ఆర్ బెస్ట్, మంచిగా కనబడాలి అని అనుకుంటాం, అందుకని అలంకరించుకుంటాం. స్పిరిచువల్గా మనం మంచిగా కనబడాలంటే, ఆధ్యాత్మికంగా మనల్ని మనం దేంతో అలంకరించుకోవాలి అంటే దీన మనస్సుతో. వాట్ మేక్స్ అ పర్సన్ బ్యూటిఫుల్, నాట్ ఆన్ ది అవుట్ సైడ్ బట్ ఆన్ ది ఇన్సైడ్. దేవుడు మెచ్చే అలంకారం ఏంటంటే, సో నేను దేవుడిని ఇంప్రెస్ చేయాలి, గుడ్ హార్ట్. మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి, ఇట్స్ నాట్ అ గుడ్ హార్ట్. మనుషులు ఇంప్రెస్ చేయాలి, నువ్వు ప్రయాసపడడం వేస్ట్. అది దేవుని ఇంప్రెషన్ పొందుకో, దేవుని కృప పొందుకో, దేవుని దృష్టి నా మీద పడితే చాలనుకో. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుంది? ఇందాక చూసాం, దీనిలో ఆయన లక్ష్య పెడతాడని. గర్విష్ఠునేమో దూరం నుండే ఆయన ఎరుగుతాడు, బాగుగా ఎరుగునని. సో దీన మనస్సు అనే అలంకారం. సో హంబుల్ హార్ట్, హ్యూమిలిటీ మేక్స్ యూ స్పిరిచువలీ బ్యూటిఫుల్. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 6th వర్స్. దేవుడు అహంకారులను
ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆ తర్వాత 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని చెయ్యి ఉందంట, ఆయన చేతికి ఎక్కడ ఉండాలంట? మనం కింద. నేను ఎలా దీన మనసు కలిగి ఉండాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు నన్ను ఎలా పైకెత్తాలో ఆలోచిస్తూ ఉంటాడు. అర్థమైందా? సో మన థింకింగ్ ఎలా ఉండాలంటే, దేవుని చేతి క్రింద నేను ఎలా హంబుల్గా ఉండగలను? హౌ కెన్ ఐ బీ హంబుల్? హౌ కెన్ ఐ బీ మోర్ హంబుల్? హౌ కెన్ ఐ బీ మోర్ హంబుల్ అని నేను ఎప్పుడైతే ఆలోచించుకుంటుంటానో, దేవుడు తగ్గించుకుంటూ ఉంటే వీళ్ళని ఎలా హెచ్చించాలి, వీళ్ళని ఇంకా హెచ్చించాలి, ఇంకా హెచ్చించాలి, ఇంకా హెచ్చించాలి అనే ఆలోచనలో దేవుడు ఉంటారు. కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను అందరికీ కనబడాలి, అందరికీ కనపరుచుకోవాలి, అందరి దృష్టిలో నేను ఇంప్రెషన్ కొట్టేయాలి. అంటే ఇందాక చెప్పాను కదా, దేవుడు ఇంప్రెషన్ కంటే మనుషుల ఇంప్రెషన్ కోసం పాకులాట కొన్నిసార్లు మనలో ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో వీ ట్రై టు ఎక్స్పోజ్ అవర్ టాలెంట్స్, అందరికీ చూపించుకోవాలి, ఎందుకంటే అందరి మెప్పు కోసం. కానీ అందరికీ చూపించుకోవాలనే మనసు నీకు ఉందంటే నీలో ఆబ్వియస్గా గర్వం వస్తుంది. ఆ తర్వాత నువ్వు దేవుని చేతి క్రింద మాత్రం ఉన్నట్లు కాదు, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడంట. మనందరి లైఫ్లో ఆయన హెచ్చింపుకు ఒక టైం ఉంది. కానీ ఆ హెచ్చింపు ఎప్పుడు వస్తుందంటే, ఆయన చేతి క్రింద దీన మనస్కులమై ఉన్నాం. నేను ఉంటానయ్యా, నువ్వు ఎంతకాలం నన్ను దీన మనసు కలిగి ఎంతకాలం నన్ను మౌనంగా ఉండమంటే, ఎంతకాలం నన్ను ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండమన్నా నేను ఉండడానికి రెడీ. నా లైఫ్లో ఒక సాక్ష్యం అనమాట. మా డాడీ చాలా స్ట్రిక్ట్ డాడ్, వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. మేము 3 గర్ల్స్, నేను సెకండ్ గర్ల్ని. సో మా డాడీ ఎప్పుడు మా అమ్మాయిల్ని ఎవ్వరికీ చూపించకూడదు, మా అమ్మాయిల్ని అసలు ఎవరికి పబ్లిక్కి ఎక్స్పోజ్ చేయకూడదు, అసలు మా ఇంట్లో 3 అమ్మాయిలు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు అనమాట. మేము ఎక్కడున్నా, ఏ హౌస్లో ఉన్నా ఓన్లీ చర్చ్, కాలేజ్, చర్చ్, స్కూల్, ఇల్లు తప్ప ఏమీ తెలియదు. ఇంట్లో నుంచి సౌండ్ కూడా బయటకు రాదు. సో చాలా డిసిప్లిన్డ్. అయితే ఒకసారి నా చిన్నప్పుడు అప్పట్లో సీడీస్ ఉండేవి కాదు, క్యాసెట్స్ ఉండేవి మన చిన్నప్పుడు. మీ చిన్నప్పుడు ఓకే, మీరు ఇంకా కొంచెం చిన్న నాకంటే. ఎనీవే, సో అప్పుడు క్యాసెట్స్ ఉండేవి. సో క్యాసెట్స్ ఉన్నప్పుడు, అప్పట్లో క్యాసెట్స్ అంటే చాలా గ్రేట్. అంటే క్యాసెట్లో పాడారంటే ఇంక అసలు మామూలు కాదనమాట. నేను అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ స్టడీయింగ్ మై 6th స్టాండర్డ్, 6th, 7th స్టాండర్డ్. మా చర్చ్లో ఒక అంకుల్ వాళ్ళు చూసి, మా చిల్డ్రన్స్ క్యాసెట్ ఒకటి చేస్తున్నాము, చిల్డ్రన్స్ సండే స్కూల్ సాంగ్స్, నువ్వు పాడతావా అని అడిగారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే దేవుని కోసం వాడబడుతున్నాను, మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఐ వాజ్ వెరీ హ్యాపీ. అయితే ఫస్ట్ నేను అంకుల్కి ఏం చెప్పానంటే, మా డాడీ పర్మిషన్ అడగాలి అంకుల్, మా డాడీ పర్మిషన్ అడగకుండా నేను ఏమీ చేయలేను. సరే, ఇంటికి వచ్చి నేను అనుకున్నా దేవుడి పనే కదా, డాడీ ఏమంటారు అని ఐ వాజ్ థింకింగ్ దట్ వే, డాడీ ఓకే అంటారని. ఇంటికి వచ్చిన తర్వాత డాడీ పలానా అంకుల్ వాళ్ళు చిల్డ్రన్స్ క్యాసెట్లోకి సాంగ్ పాడమని అడుగుతున్నారంటే, నువ్వు పాడడానికి వీల్లేదు అన్నారు. చాలా బాధపడిపోయాను. అంటే మా డాడీ ఇంటెన్షన్ అప్పుడు ఏంటంటే, ఇంకా పాటల్లోకి దిగిపోయానంటే ఇంకా చదువు అసలు చదవకుండా పక్కన పెట్టేస్తాను. మా డాడీకి ఓకే, కెరియర్లో బాగా షైన్ అవ్వాలి, మంచిగా చదువుతాను కాబట్టి కెరియర్లో ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఆ తర్వాత సేవ చేయాలని మా డాడీ ఆశ. అయితే నేను అంకుల్ వాళ్ళకి చెప్పాను, సారీ అంకుల్, మా డాడీ ఒప్పుకోవట్లేదు అని. లోపల బాధగా ఉంది, అయిపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందంటే, మళ్ళీ నేను ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఒక టీవీ ప్రోగ్రాంలో అండ్ దెన్ ఒక సీడీలో సాంగ్స్ పాడడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చారు. అప్పుడు మా డాడీ కూడా యాక్సెప్ట్ చేశారు. నా బీటెక్ అది చదువుతున్న టైంలో అయితే 2 times అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనమాట చీఫ్ మినిస్టర్గా. 2 times క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అంకుల్ తీసుకువెళ్ళారు. సో అంకుల్తో పాటు మేము వెళ్ళి ఆయన దగ్గర హైటీ అని జరుగుతుంది అనమాట క్రిస్మస్ ప్రోగ్రామ్, అందులో సాంగ్స్ పాడడానికి దేవుడు హెల్ప్ చేశారు. సో అప్పుడు దేవుడు నాకు ఏం నేర్పించారంటే, నువ్వు మీ నాన్నగారు చెప్పినట్టు నా చేతి కింద ఉన్నావు, నువ్వు యు ఆర్ హంబుల్ అండ్ యూ వెయిటెడ్ ఫర్ మై టైం. నువ్వు కంగారు పడిపోయి నాకు ఇష్టం వచ్చింది నేను చేసేస్తాను, నన్ను ఎందుకు ఆపుతారు మీరు అని నేను అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. డాడీ ఏదైనా చెప్తే
ఐ యూస్ టు బి వెరీ హంబుల్, ఐ యూస్ టు బి వెరీ ఒబీడియంట్. బాధపడినా కూడా అసలు ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే పాట పాడడానికి ఎవరైనా పాడతారు కదా, మా డాడీకి మా అమ్మాయిని ఎవరు చూడకూడదు అనే ఫీలింగ్ అనమాట. సో అలాంటప్పుడు కూడా ఏంటి డాడీ దేవుడు టాలెంట్స్ ఇస్తే వాడుకోనివ్వట్లేదు అంటే మంచిగా వాడబడ్డానికి ఎందుకు డాడీ ఆపుతున్నారు అని అనుకునేదాన్ని. కానీ ఈరోజు మీ అన్నతో మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు దేవుడిచ్చిన ప్లాట్ఫామ్ చూస్తే దేవుని మహిమపరచడానికి లైక్ ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వడానికి దేవుడి ఆపర్చునిటీ ఇచ్చారంటే దిస్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ వన్ డే. ఇది విధేయత తగ్గింపు లేకుండా ఇక్కడికి రాలేదు నేను. ఐ నో హౌ మచ్ ఐ గాన్ త్రూ. ఎంత డిసిప్లిన్, అమ్మ నాన్న గీసిన గీత, వీ హ్యావ్ నెవర్ క్రాస్డ్ ఇట్. అన్ని విషయాలు స్పిరిచువల్ లైఫ్లో కూడా మీరు ఇక్కడికి వెళ్ళాలి ఇంతవరకే అంటే అంతవరకే ఉండేవాళ్ళం. అప్పుడు బాధ అనిపించేది. ఒబీడియన్స్ వాస్ డిఫికల్ట్. ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్ కదా. మన ఇష్టం వచ్చింది చేసుకుంటే మనకి ఎప్పుడు బాగుంటుంది, కానీ క్రమశిక్షణ అనేది మనకి ఎప్పుడు నచ్చదు. బట్ దేవుడు నన్ను బ్లెస్ చేస్తూ వచ్చిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఏమనంటే విధేయత ద్వారా దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని. సో దేవుని చేతి క్రింద మనం దీన మనసు కలిగి ఉన్నప్పుడు తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ద యంగ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ యూత్ మీటింగ్లో పాల్పొందుతున్న మీరందరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, అందరూ హెచ్చింపబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి. అయితే గుర్తుపెట్టుకుందాం, తగ్గింపు లేకుండా, దీన మనసు లేకుండా హెచ్చింపు రాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దేవుడు మనల్ని అలాగ ల్యాడర్ ఎక్కిస్తున్నప్పుడు ఆ ల్యాడర్ 4 మెట్లు ఎక్కగానే గర్వం వస్తే అక్కడి నుంచి పడేస్తాడు అంతే. ఎందుకంటే గర్వం వచ్చాక ఇంకా పైకి వెళ్ళడం అనేది ఉండదు ఇంక. సో దేవుని కొరకు వాడబడుతున్న, లోక సంబంధంగా కెరియర్లో మనం షైన్ అవుతున్న, వేరెవర్ వీఆర్, దేవుడు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిని బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఆయన కృప ద్వారా మాత్రమే ఆ స్థితిలో ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకొని గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఇంకా మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు.